హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. నేను లాస్ట్ టైం మీకు కొన్ని విగ్రహాలు వీడియో తీసి చూపించాను కదండీ! అందులో నేను చిన్ని కృష్ణుడి విగ్రహం ఒకటి తీసుకున్నాను, ఏనుగులు తీసుకున్నానని చెప్పాను కదా! అందులో ఇది చిన్ని కృష్ణుడి విగ్రహం అండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే మేము అనుకోకుండా శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారు నాకు కనిపించారండి. చాలా బాగా నచ్చింది. స్వామివారి ఫేస్‌లో స్మైల్ అయితే చాలా బాగుంది. అందుకని నేను ఈ విగ్రహం తీసుకున్నానండి. దీంతో పాటు ఏనుగులు కూడా తీసుకున్నాను. నాకైతే కాస్ట్ అయితే మాకు చాలా రీజనబుల్ అనిపించింది. చిన్ని కృష్ణుడి విగ్రహం అయితే మాకు 250 పడిందండి. వాళ్ళు 600 అలా చెప్తారు. మనం అందులో సగానికి సగం తగ్గించి అడగాలి. ఇంతకుముందు కూడా మీకు లక్ష్మీదేవి విగ్రహం చూపించాను కదా! లక్ష్మీదేవి విగ్రహం కూడా మాకు 300, 350 అలా పడిందండి. అక్కడే అంటే ఇంతకుముందు తీసుకున్న వాళ్ళే ఇక్కడ కూడా పెట్టున్నారు. వాళ్ళ దగ్గరే మేము తీసుకున్నామండి. దీంతో పాటు ఏనుగులొచ్చి 300కి అలా తీసుకున్నాము. 300 ఐ థింక్ 250 రెండు కలిపి 500 ఇచ్చామండి. ఏనుగులు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉందో. దగ్గర మొత్తము హైట్ వచ్చి చాలా ఎక్కువ హైట్ ఉందండి. హైట్ ఎంతని చెప్పొచ్చంటే ఒక మూర హైట్ కంటే ఎక్కువ ఉంటుంది. చూడండి. ఇవి మనకి కలర్స్ గనక అంతగా నచ్చలేదనుకోండి, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. మాకైతే స్వామివారి ఫేస్ బాగా నచ్చి తీసుకున్నాము. ఈ కలర్స్‌ని మనము పెయింట్ చేసుకోవచ్చండి. మన దగ్గర పెయింటింగ్స్ ఉంటాయి కదా! దాంతో మనము వేసుకోవచ్చు. ఇంకా ఈజీ వే ఏంటంటే, మనకి నెయిల్ పాలిష్ దొరుకుతాయి కదండీ! ఆ నెయిల్ పాలిష్‌తో కూడా ఇదంతా మనము పెయింట్ చేసుకోవచ్చు. నెయిల్ పాలిష్‌తో కూడా పెయింట్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు లక్ష్మీదేవి విగ్రహం చూపించాను కదా! ఈ లక్ష్మీదేవి విగ్రహం వచ్చి నెయిల్ పాలిష్‌తో పెయింట్ చేసిందేనండి. చూడండి. నిన్న ఏకాదశి కదండీ! అందుకని సోమవారిని ఓపెన్ చేసి పూజలో పెట్టేశాను. మా పిల్లల చేత సోమవారం దగ్గర భగవద్గీత శ్లోకాలు కూడా చెప్పించానండి. వీడియో అయితే నేను చాలా లేట్‌గా పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఇది అడ్రస్ ఎక్కడంటే శ్రీనివాస్ మంగాపురం వెళ్తాం కదండీ! ఆ వెళ్ళే హైవే ఉంటుంది. ఆ హైవేలో రైట్ సైడ్ ఉంటారంట వాళ్ళు. ఇంతకుముందు అయితే చంద్రగిరిలో ఉండేవాళ్ళు. పాపం అక్కడ రెంట్ చాలా ఎక్కువంట. ఒక మంత్‌కి 15,000 అంటండి. అందుకని వాళ్ళు అక్కడ ఖాళీ చేసేసి శ్రీనివాస్ మంగాపురం వెళ్ళిపోయారు. ఎవరైనా శ్రీనివాస్ మంగాపురం దర్శనానికి వచ్చేవాళ్ళుంటే శ్రీనివాస్ మంగాపురం టెంపుల్ ఉంది కదా! అదే లైన్‌లో బైపాస్‌లో ఉంటుందండి. బయటికి వాళ్ళు పెట్టుంటారు విగ్రహాలన్నీ. మీరక్కడ తీసుకోండి. పాపం చాలా రీజనబుల్‌గా ఇస్తున్నారు. ఈ ఏనుగులు కూడా నేను నెక్స్ట్ వీడియోలో గానీ, ఇదే వీడియోలో గానీ మీకు యాడ్ చేస్తాను. స్వామివారి పాదాలు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టున్నారో. బుజ్జి వేళ్ళు, ఫింగర్స్. సరే అండి. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.